నమస్తే. నేను తామరాకు భోజనంలో వంటింటి కబుర్లు చెప్పడానికి వచ్చాను. సో ఇక్కడ కూడా ఒక గులాబీ పువ్వులోంచి ఉద్భవించినటువంటి శ్రీ బుచ్చి గణపయ్య తామర పువ్వులు రెండు పట్టుకున్నారు. ఒకటేమో తెల్ల తామర, ఒకటేమో ఎర్ర తామర. చేతిలో కలశం, లడ్డు మిస్ అయింది. స్వామికి ఆకలిస్తుంది కదా మరి. సో స్వామికి ఇష్టమైన పువ్వులేంటి? ఆయనకి గన్నేరు పూల మాల, అలాగే గన్నేరు పూల మాల అంటే చాలా ఇష్టం. నేనైతే చక్కగా మా ఇంట్లో గన్నేరు పూలు ఉన్నాయి. ఆ గన్నేరు పూలన్నీ కలిపి ఒక్కొక్కటిగా గట్టి పక్కన పెట్టుకుంటా. మళ్ళీ తెల్ల గన్నేరు అలా కలిపి కట్టేసి రెండు ముడి వేసి మాల వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి. సో చిన్నగా అటు ఇటు కదులుకుంటూ ఆ పువ్వులన్నీ ఒక బుట్టలో వేసుకొని చక్కగా అల్లుకొని స్వామికి నిదానంగా ఒక్కొక్కటిగా పువ్వు పెడుతూ ఉంటే, ఒక్కొక్క నామం జపిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అంటే నామాలు ఎన్ని 108 అని కాదు, ఎన్ని పూలు ఉంటే అన్ని నామాలు చదువుతూ ఆయనకి మాల గుచ్చుకుంటూ లేదు అంటే పెడుతూ ఉంటే ఆ ప్రశాంతతే వేరు. మీరు అనుభవించారా అలాగ ఎప్పుడైనా? నేనైతే ఆధ్యాత్మికత చాలా బాగా అనుభవించా. సో మీరు కూడా అలాగా చేయొచ్చు. చూసారా ఎంత అందంగా ఉన్నాయి. మా పెరట్లో ఇలాగే ఉంటాయి. సో ఇలా గుత్తులు గుత్తులుగా నేను కుండీలో తెచ్చిపెట్టుకున్నా, బికాజ్ ఐ లవ్ ఇట్. సో మీరు కూడా మీ ఇంట్లో గన్నేరు పూలు, పిల్లలు ఉంటే మాత్రం గన్నేరు చట్నీ దగ్గరికి వెళ్ళనీయకండి. ఎందుకంటే గన్నేరు పూలు పాయిజన్. పిల్లలు ఏ పడితే అవి పెట్టుకుంటారు కాబట్టి ఆ పూలు చాలా వరకు ఇంట్లో వేయకండి, పెరట్లో వేయండి. కానీ కొమ్మలన్నీ తుంచేసి పైనే ఉండేలా చూడండి. పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా, గన్నేరు పూలైనా ఆకులైనా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ తామరాకు భోజనంలో వంటింటి కబుర్లు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఒక వెరైటీ వంట, అంటే బంగాళదుంప పచ్చడి ఎప్పుడైనా విన్నారా? సో ఆ బంగాళదుంప పచ్చడి రెసిపీని ఈరోజు మా బామ్మ చేత చేయించి నేను తిని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సరేనా? ఉంటాను మరి.